రఫ్ సీస్ అన్నీ చేస్తాం. బట్ నాతో కెమెరా ఫాలో అయిన ఫీలింగ్ ఉండదు. మనసులో మాట ఈరోజు ఫస్ట్ టైం చెప్తున్నా. ఎప్పటికైనా సినిమాలు యాక్ట్ చేయాలని ఉండేది. ఆ కోరిక నాకు గతంలో మంత్రాలతో తీరింది. బట్ తర్వాత మళ్ళీ సినిమా చేయాలా వద్దా అనుకుంటూ ఆలోచిస్తాను. సినిమా ఇండస్ట్రీ మే నాట్ బి ఫర్ మీ అని. బికాస్ కంటిన్యూస్గా ఇక్కడ ఉంటే నేను చేయగలం. ఒక పక్క బిజినెస్, ఒక పక్క ఇది అవట్లా. బట్ అలా అనుకుంటూ 3 అనేది ఒకటి ప్రొడ్యూస్ చేసి యాక్ట్ చేయడం జరిగింది. అండ్ అది కొంచెం స్ట్రెచ్ అవ్వడం, దానివల్ల మళ్ళీ ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్ళి నాకు డాక్టర్ గారు, మూర్తి గారు పరిచయం అవ్వడం, దానిలో నేను 1 వీక్ క్యామియో చేయాలి అంటే అందులో చేయడం. మీకు గతంలో కూడా చెప్పాను. అక్కడ నేను డిఓపి గారిని వీళ్ళిద్దరిని చూసిన తర్వాత ఐ థాట్ ఎస్ దిస్ ఇస్ ద టీమ్, ఐ కెన్ కాన్ఫిడెంట్లీ గో ఫార్వర్డ్, సినిమా చేద్దాం మళ్ళీ అని ఫిక్స్ అయ్యి. కానీ డే 1 నుంచి ఒకటే ఉంది, మళ్ళీ ఇన్వెస్ట్ చేసిన ఇండస్ట్రీ నమ్మి నేను వచ్చినా ఈసారి గట్టిగా బాగా చేయాలి. అండ్ ఈ నా మూవీ ద్వారా ఎవరో డబ్బులు నష్టపోకూడదు అని చెప్పి ఎంత కష్టమైనా ఆ ట్రావెల్ నేనే పడ్డా. ఆ జర్నీలో ఐ హ్యాడ్ టు సాక్రిఫైస్ మై సెల్ఫ్ బికాజ్ ఐ ట్రస్టెడ్ దిస్ టీమ్, ట్రస్టెడ్ ద స్టోరీ. And I have no failures in this regard. And definitely I am very very confident. As overconfidence అనుకున్నా కానీ సినిమా పాస్ చేసాం, నచ్చుద్ది. ఇట్స్ ధమాకా బ్లాస్ట్, అంత కొత్తగా ఉంటుంది. మంచి మంచి లొకేషన్స్, చాలా కష్టపడి అవుట్డోర్ ట్రావెల్ చేసి తీసాం ఈ సినిమా. అండ్ వీ రిక్వైర్డ్ గ్లామర్. ఏదో డాన్ మూవీ చేస్తున్నాం అని చెప్పి ఏదో కంప్లీట్ ఏదో హాలీవుడ్ స్థాయి అది ఇది అని చెప్పి అండ్ల గాడ్ ఫాదర్ లాగా ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా. ఏ ఫ్యామిలీ స్టోరీ, ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది. అండ్ సినిమా స్టార్ ద వర్డ్ గో దగ్గర నుంచి టిల్ ది కంప్లీషన్ ల్యాగ్ ఉండదు. అలా అని స్టోరీకి ఎవేగా ఎక్కడ వెళ్ళలేదు. చాలా బాగా చేసాం, చాలా బాగా తీసాం. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అడాన్ గుర్సాయి గారు. వేర్ ఎవర్ రిక్వైర్డ్ హీ హస్ టేకెన్ ది అడ్వైజెస్, సజెషన్స్ అండ్ హీ హడ్ యాక్సెప్టెడ్ ది ఇంప్లిమెంటేషన్ విత్ లాట్ ఆఫ్ పేషెన్స్. అండ్ ఆ దిశలో మేము వెళ్తున్నప్పుడు బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు మా విఎఫ్ఎక్స్ అండ్ డిఐ స్పెషలిస్ట్ శ్రీధరనాన్న, ఎడిటర్ జేపీ గారు, పద్మారావు గారు 5.1 ఈరోజు ఒకళ్ళిద్దరు లేరు ఇక్కడ. దే ఆల్ హ్యాడ్ టు వర్క్ వెరీ హార్డ్. సో పోస్ట్ ప్రొడక్షన్లో చాలా కష్టపడి చేశారు. అలాగే డాక్టర్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ సినిమా మొత్తం హిట్ అనేది నాకు ఎప్పుడు మొదటిగా అర్థమైందంటే మాకు టైటిల్ సాంగ్ కావాలి, చాలా అనుకున్నాం. బట్ ఒక సాంగ్ కావాలి, నెగిటివిటీ ఉండాలి, బట్ అటు హీరో ఎలిమెంట్స్ మిస్ అవ్వకూడదన్నా అంటే పూర్ణాచారి గారు ఆయన ఒక 1 వీక్ తిప్పారు. తర్వాత గట్టిగా అడిగితే వెంటనే ఒక సాంగ్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టారు. అంతే, నాకు మెంటల్ వచ్చింది. ఈ సాంగ్ షూట్ అయ్యే వరకు నేను నిద్రపోవాలి. ట్రస్ట్ మీ. ఈరోజు మీరు చూసిన లిరికల్ వీడియో అండ్